మొన్నే చూసాం 1987లో లేఅవుట్, అది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, ఎల్పి నెంబర్ వచ్చింది జనప్రియ 2. 1987లో వేసిన లేఅవుట్కి కొత్త ఓనర్లు ఇప్పుడు పుట్టారు అని అంటే ఏంటి చూద్దాం? ఆశ్చర్యం. వచ్చి డైరెక్ట్గా జేసీబీతో తవ్వేస్తుంటే చెప్పాం ఆ భూమిని అంతా దున్నేస్తున్నాడు. నీకు ఇంకా గత వైసీపీ వాసన పోలేనట్లుంది, ఒళ్ళు దగ్గరెట్టుకొని ప్రవర్తించండి. 1987లో వేసిన లేఅవుట్ ఇప్పుడు నీకు ఏటయ్యా సంబంధం అని రికార్డు ఉంటే తీసుకురమ్మనం. రోజున్నర అయింది, ఇప్పుడు దాకా రికార్డు ఇవ్వాల. ఎవరు అండదండలతో చేసాడనేది అర్థం కావట్లా. కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. దానితో పాటు పిడింగోయిలోని ఫ్రీ హోల్డ్ కింద 22A భూముల్ని ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాం. ఫ్రీ హోల్డ్ పేరుతోటి అనేకమైన ల్యాండ్ని ఇష్టానుసారంగా దోచేసుకున్నారు. అన్ని రీసర్వే జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఇంకో రిక్వెస్ట్ పెడుతున్నాం, మొత్తం సూత్రధారులు అందరూ బయటకు వస్తారు. 22A పేరుతోటి ఫ్రీ హోల్డ్ తోటి ఏదైతే అన్యాయంగా గవర్నమెంట్ భూముల్ని మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది ఇలాగా ఒకడి పేరు మీద ఉన్న లేఅవుట్ను కూడా నాదని చెప్పి ఈ ల్యాండ్ గ్రాబింగ్ వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉన్నారు. కఠినమైన చర్యలు ఉంటాయి, మానుకోండి. గత ప్రభుత్వం ఇదే సిస్టము, రావడం ఒక ప్రజాప్రతినిధి అండదండలతోటి భూమిలోకి వెళ్ళడం, దున్నేయడం, పిలవడం, నా దగ్గర రికార్డు ఉందన్నాం, మరి చూపించే నీ రికార్డు అంటే మా అమ్మ మీద ఒట్టేసాను, మా నాన్న మీద ఒట్టేసాను, రికార్డు ఎవరికి చూపించను, నా ఇంట్లో నా లాకర్లో ఉందని చెప్తారు, రికార్డులు రావు. ఆ ప్రజాప్రతినిధి వైసీపీ నాయకుడు ఎందుకులేండి సెటిల్మెంట్ చేద్దాం, ఎకరానికి ఇంత ఇవ్వండి అని చెప్పడం. ఇదే సెటిల్మెంట్, ఇదే దందా. ఇంకా దందాలు సాగవు, కొనసాగనివ్వం. కఠినమైన చర్యలు ఉంటాయి. తప్పకుండా అన్యాయంగా వచ్చిన ఈ జనప్రియ 2 లేఅవుట్లో వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయి. సహకరించిన అధికారులు కూడా, సర్వేయర్స్కి కానీ అధికారులకు కానీ చెప్తా ఉన్నాం, అనవసరంగా ఈజీ మనీకి మీరు కానీ అలవాటు పడితే అలవాట్లు మానుకోండి. కాదు మాకు ఇంకా అలవాట్లు పోవట్లేదు, వైసీపీ వాళ్ళు మనకి నేర్పించారంటే ఉద్యోగాలు మానుకోండి. కాదని ఇలాగే కొనసాగితే కటకటాలు వెనక్కి పోతారు. బయట ఎప్పుడు 20-30 అంబులెన్స్లు ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన పేషెంట్లని అంబులెన్స్లో బయట పంపిస్తున్నారని, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ ఏవి పనిచేయట్లేదని ఒక ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మీకు ఒక 20-30 అంబులెన్స్లు, ప్రైవేట్ అంబులెన్స్లో హవా ఎక్కువ. ఇది అంబులెన్స్ది ఒక మాఫియా. ఈ 5 సంవత్సరాలు 4-5 అంబులెన్స్ ఉన్నవాడు 20 అంబులెన్స్ అది ఓనర్ అయిపోయి ఉన్నాడు. దీనిపైన కూడా కమిటీ వారు ఇక్కడ నుంచి తరోగా వెరిఫై చేస్తారు. ఒక పేషెంట్కి గవర్నమెంట్ అంబులెన్స్ వెళ్తుందా లేకపోతే ప్రైవేట్ అంబులెన్స్ని ఇక్కడ హాస్పిటల్ ఎవరైనా పిలిచారంటే అతనికి ఆ మోజు ఏంటో కూడా తెలుసుకుంటాం. అవసరం అనుకుంటే అంబులెన్స్లు మా ఎంపీ గారిని అడుగుతాం, ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇంకొక అంబులెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇమ్మంటాం, లేకపోతే ఇంకో దాతను అడుగుతాం. కానీ ఇక్కడ అంబులెన్స్ ఆ మాఫియాని వచ్చిన వారి దగ్గర నుంచి దోచేసే కార్యక్రమాన్ని మాత్రం కొనసాగనివ్వం. కమిటీ వారు ఇదే పని మీద ఉంటారు ప్రతిరోజు. ఒక్కొక్కటిగా తప్పులన్నీ కూడా బయటకు తీస్తాం, ప్రక్షాళన చేస్తాం. ఓవర్ నైట్ అయితే జరుగుద్దని నేను కూడా ఆశించట్ల. ఓవర్ ది టైం క్రమేణా ఈ అన్నిటిని కూడా సరిచేసి ఎవరైతే రోగులు వస్తూ ఉన్నారో, కుటుంబ సభ్యులు వస్తున్నారో ఆనందంగా బయటికి వెళ్ళాలన్నది ఎన్డీఏ కూటమిగా నా తాలూకా ఆలోచన. అదే కార్యక్రమంతో పనిచేస్తారు ఇక్కడ ఉన్నవారు. చెప్పాం కదన్నా, కారకులైన వారు ఆ మోజు ఏంటో తెలుసుకుంటాం, చర్యలు ఉంటాయి. ఎవరిని ఉపేక్షించాం. కమిటీ మీటింగ్లు కూడా పెట్టుకున్నప్పుడు మా వారు అన్ని డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు. 1.5 మంత్కి కమిటీ మీటింగ్ జరగాలన్నాం, డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. లేదు చెప్పాను కదా ఇందాక, వైసీపీ పార్టీ వారు మాకు అలవాటు చేసేసారు, అలవాట్లు మానుకోలేకపోతున్నాం అంటే వీఆర్ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి పొమ్మంటాం, లేదంటే అలవాట్లు మానుకొని వాళ్ళ వృత్తినాలు చేయమంటాం. ఏదో 2 ఆప్షన్స్ ఇస్తాం, ఏదో తీసుకోవాలి కదా, తప్పదు కదా. అన్న ఇది అసెంబ్లీలో నేను ఈ అంశాన్ని అసెంబ్లీలోని లేవనెత్తిన ఒకే ఒక వ్యక్తిని నేను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో దీనిపైన చర్చించాలి, నిర్ణయం తీసుకోవాలి. గౌరవ మంత్రి నారాయణ గారు కూడా టిట్కోస్ వచ్చి అర్బన్ మినిస్ట్రీ, ఈ వెలుగుబంద ఇవన్నీ పార్థసారథి గారు రూరల్ హౌసింగ్ మినిస్ట్రీ, నారాయణ గారి దృష్టిలో కూడా ఉంచాం. బొమ్మూరు ఫేజ్ 2 నామవరంలో కూడా సుమారు 1200 ఇల్లు ఇప్పుడు రెడీ టు ఆక్యుపై, ఈఎంఐలు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయన్నారు.
నారాయణ గారు కూడా కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, దానిపైన చర్చిస్తున్నాం. త్వరగతిన నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతానని చెప్పారు. నేను అదే పని మీద వాళ్ళని ఎవ్రీ 2 డేస్కి మంత్రి గారికి తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలోనే నేను ఉన్నాను. దేంట్లో అండి రూడాలో మీకు చెప్తున్నాం కదన్నా, ఎవరు అతీతం కాదు. ఎక్కడ తప్పు జరిగినా బయటకు వస్తుంది, కఠినమైన చర్యలు ఉంటాయి. దానికి బాధ్యులైన వారందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీ పైన చర్యలు తీసుకోవడానికి వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. మీరు ఆ లోపై వచ్చి సరెండర్ అయిపోయి ఏదైనా చెప్తే ఏదైనా కాస్త పరివర్తన కింద ఏదైనా ఉంటాయేమో, ఆ క్లాజెస్ కూడా వెతుకమందాం. ఎవరు మా అయ్యన్ పాత్ర గారు రాశారా? ఇంకొక ఆప్షన్ ఇద్దాం ఆయనకి. అయ్యన్ పాత్ర గారి దగ్గరికి వెళ్ళి 1-to-1 కూర్చోమందాం. ఆయన ఇద్దరిని అక్రాస్ ద టేబుల్ 1-to-1 కూర్చొని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రతో పాటు ఇంకా ఆయన వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి అడగమని చెప్తాం. ఏమండి, ఇప్పుడు మరలా చెప్తా ఉన్నాం, ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా పాత్ర. మీరెవరు నేనెవరు నిర్ణయించడానికి? ప్రజలు ఇవ్వనప్పుడు అడిగే విధానంలో అడగాలి. అలా అడగను, నేను ఇంకా మాజీ ముఖ్యమంత్రి, నాకు హోదా ఎందుకు ఇవ్వ? నువ్వు పోరాడితే ఏముంది? పోరాడితే నీకు నీరసం తప్ప లేకపోతే ఇంకేమీ లేదు. నీకు నీరసం రావాలి, నీరసించి ఇంటికి వెళ్ళాలి తప్ప ఎవ్వరు ఇక్కడ తగ్గట్లా. మీరు ఏదైనా గౌరవపదంగా వెళ్ళి, సార్ నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఆ ఫోబియాలోంచి నేను బయటికి రాలేకపోతా ఉన్నాను, 900 మంది సెక్యూరిటీ లేకపోతే నేను బయటికి అడుగు పెట్టలేకపోతా ఉన్నాను, ఆ భయం ఉంది నాకు. భయం ఉన్నప్పుడు మీరు కాస్త కనికరించి నాకు ప్రతిపక్ష హోదా పాత్ర ఇవ్వండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసుకుంటే, అయ్యన్ పాత్ర గారు కూడా ఆయన అక్రాస్ ద టేబుల్ ఎదురుపెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి అడిగితే ఇవ్వడానికి ఆయన కూడా రెడీగానే ఉంటాడు. కానీ ఆయన అడగట్లా. అడగకుండా చూడు, స్కూల్కి వచ్చి పిల్లోడు నాకు ఇది కావాలని అడిగితే ఏదైనా చేయగలుగుతాడు. స్కూల్ రాకుండా చుట్టూ తిరిగి స్కూల్ బంక్ కొడితే ఏమవుతుంది? ఆఖరికి అటెండెన్స్ రాక డిస్క్వాలిఫై అవుతాడు. అలాగే ఆయన ఎమ్మెల్యే కింద కూడా డిస్క్వాలిఫై చేసేయడానికి అయ్యన్ పాత్ర గారు చూస్తున్నారు. దువ్వెన ఎపిసోడా? ఏం అర్థం కావట్లేదన్న. అది వైకాపా పార్టీ లేకపోతే వైకామా పార్టీ మాకు అర్థం కావట్లే. వాడు అరగంట గంట అంటారు, ఇంకోడేమో చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాను కానీ నువ్వు నీళ్ళెందుకు నేను తాగిస్తానని ఒకడు అంటాడు. ఒకడేమో ఈ వయసులో నేను పిల్లలకి అంటానంటాడు. ఇంకోడేమో దువ్వాడు సీన్ గారు ఏమో వెళ్ళి కన్న పిల్లల్ని తన్నేస్తాడు. వీళ్ళు ఏంటి బాధ? అందరూ లత్కోరు గారులే, అందరూ పనికిమాల సంత. ఎన్నికల్లోని ఏదే జగన్మోహన్ రెడ్డి గారు భుజాల మీద చేతేసి అంతంత మాత్రమే అని అన్నప్పుడు, అంటే ఈయన పోటీ చేయలేదనుకోండి, ఒక మాజీ కాదు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు చెప్పాలి పిల్లలు అంతంత మాత్రంగానే ఉన్నారు కాబట్టి ఈయన కార్యక్రమంలో ఉన్నారని ఈయనకి. అలాగే దువ్వాడు సీని గారికి క్యారెక్టర్ అంతంత మాత్రమే. ఏంటి ఒక శాసన మండలి అని అంటే పెద్దల సభలో ఎంత హుందాగా ఉండాలి, ఎంత హుందాగా వ్యవహరించే వ్యక్తుల్ని పంపించాలి పెద్దల సభకి. దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యక్తిత్వాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. పెద్దల సభగా ఇలాంటి వాళ్ళని పంపించేది ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన కన్న బిడ్డల్ని కరించి కొడతాడా? భార్యని కాదనుకుంటాడా? మళ్ళీ ఈ ప్రబుద్ధులు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వ్యక్తులా? ఇలా ఎదవలా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు? ఇంతటి తప్పుడు వేషాలు వేసుకొని చేసినవన్నీ తప్పుడు పనులు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, ఒకటి శాసన మండలి రద్దు చేయాలని మీరే అన్నారు, మీరే ప్రతిపాదించారు. ఏ హక్కుతో మీరు ఈరోజు బొత్స సత్యనారాయణ గారిని శాసన మండలి ఈ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల నుంచి పెట్టారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట. ఏ హక్కుతో మీరు అడుగుతా ఉన్నారు? శాసన మండలి రద్దు చేసింది మీరు కాదా? అలాంటప్పుడు ఏ నోరుతోటి మీరు ఈ రోజున మళ్ళీ బొత్స గారిని అభ్యర్థిగా మీరు అనౌన్స్ చేశారు? అనౌన్స్ చేయడం కాకుండా అలాంటి చట్టసభలకి ఇలాంటి విధవలను పంపించేది? ఎన్ని మాటలు అన్నాడండి అతను అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కూడా ఒకటి చెప్పాలి, నిజంగానే మాటతో విశ్వసనీయత, ఒక నమ్మకం, నిబద్ధత కొన్ని మాట్లాడతాడు ఆయన. నిజంగానే మీకుంటే ఇతను శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయండి. ఇంతటి తప్పుడు వ్యవహారాలు చేశారు, మహిళా లోకానికి ఏం సందేశం పంపించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈయన సభ్యత్వం రద్దు చేసే దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? నేనే సాక్ష్యం. గవర్నర్ గారి స్పీచ్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు వైసీపీ వాళ్ళందరూ నిరసన చేసుకుంటూ వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా అడుగు పెట్టింది దువ్వాడు సీన్ గారు. రావడమే సేవ్ డెమోక్రసీ అట. మేమే అంటున్నాం సేవ్ డెమోక్రసీ బాబు, నీ నుంచి సేవ్ డెమోక్రసీ. ఆ రోజు అంత ఇంత చేయలేదు, ఫస్ట్ చింపింది కూడా దువ్వాడు సీన్ గారే.
ఇంత తప్పుడు పనులు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అంతా 420 బ్యాచ్. ఓడు టీడీఆర్ బాండ్లు కొట్టేస్తాడు, ఓడు పిల్లల్ని కొట్టేస్తాడు. ఒకరికి ఈ వయసులో నాకు సర్లేండి, ఇవన్నీ మన శాంతి భద్రతలు ఇవన్నీ అసలు ఎలా ఉన్నారంటే వాళ్ళు మాట్లాడడానికి మాకే సిగ్గుగా ఉంది. ఒక్కొక్క ఎపిసోడు సిగ్గుపడతా ఉన్నారు. రాజకీయంగా ఇలాంటి వాళ్ళతో మేము ఉండాలా చట్టసభల్లో అని. కొత్తగా ఎన్నుకోబడిన మాలాంటి వాళ్ళకి సిగ్గుగా ఉంది అలాంటి వాళ్ళు చూస్తూ ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ముమ్మాటికి చెప్పాలి. చట్టసభలు రద్దు చేస్తానన్న మీరు ఏ నోటితోటి ఏ హక్కుతోటి మీరు బొత్స గారి అభ్యర్థిత్వాన్ని మీరు బలపరుస్తున్నారు? చట్టసభలు అంటే శాసనమండలి అంటే పెద్దల సభలు. అలాంటి పెద్దల సభలకి హుందాగా ఉండేవాళ్ళు పంపించాలి. ఇలాంటి లో గ్రేడ్గా ప్రవర్తిస్తున్న దువ్వాడ సీన్ గారు ఒక శాసనమండలి సభ్యత్వం రద్దు చేస్తారా లేదా? రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. నమస్కారం.